వార్ ఈజ్ బిజినెస్. ఇది మనం అందరం అర్థం చేసుకోవాలి. వార్ ఈజ్ నథింగ్ బట్ బిజినెస్. ఈ బిజినెస్ అవకాశము చైనా కూడా తీసుకుంటుంది, ఈ బిజినెస్ అవకాశం టర్కీ కూడా తీసుకుంటుంది, ఈ బిజినెస్ అవకాశం అమెరికా కూడా తీసుకుంటుంది. మీరు న్యూస్ ఫాలో అయ్యారో లేదో తెలియదు కానీ ఐఎంఎఫ్ వాడు ఒక బెయిల్అవుట్ ప్యాకేజ్ ఇచ్చాడు పాకిస్తాన్ కి, అరౌండ్ $1 బిలియన్ ఇచ్చాడు. నెక్స్ట్ డే ఏమొచ్చింది, అమెరికాతో ఒక సైబర్ సెక్యూరిటీ ఫర్మ్ తో పాకిస్తాన్ $33 మిలియన్ డీల్ సైన్ చేసిందని ఇచ్చాడు. ఆ కంపెనీ ఎవరిది? ట్రంప్ ఫ్యామిలీకి చెందిన కంపెనీ. సో ఏమైంది, ఐఎంఎఫ్ నుంచి డబ్బులు నీకు ఇప్పించాడు, ఆ డబ్బులను అమెరికాకి ఇచ్చాడు. సో దిస్ ఇస్ ఆల్ బిజినెస్. సో కామన్ మ్యాన్ ఆ స్పిరిట్ ఆఫ్ నేషనలిజం లో వెళ్ళిపోతాడు. ఇదంతా వ్యాపారం అన్న విషయం ఇదంతా వ్యాపారం సార్. బికాస్ 1947 లో ఈ టూ నేషన్ థియరీ తీసుకొచ్చిందే ఈ వ్యాపారాని కోసం.